సాగర్ కాంప్లెక్స్లోని ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర నాయకులు గంగాధర్, లక్ష్మయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు సావిత్రి మరియు సురేష్ చారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌలే జగన్నాథం మరియు నాయకులు మీడియాతో మాట్లాడుతూ, ది అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ సంస్థ ఒకటే భారతదేశం మొత్తంలో 1968 నుండి 69లో రిజిస్టర్ అయిన ఏకైక ఆర్గనైజేషన్ అని పేర్కొన్నారు. గత 50 నుండి 60 సంవత్సరాలుగా భారతదేశం అంతటా విశ్వకర్మ జాతి ఉన్నతికై పోరాడుతున్న ఏకైక నిజమైన సంస్థ ఇదని వారు తెలిపారు. ఇందులో తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్న కౌలే జగన్నాథం ఒక్కడే నిజమైన నాయకుడని, ఇందుకు భిన్నంగా ఇటీవల ఫేక్, డూప్లికేట్ సంస్థలు ఇదే పేరుతో ప్రజలను మభ్యపెడుతూ చలామణి అవుతున్న కార్యక్రమాలను వారు తీవ్రంగా ఖండించారు. పైపెచ్చు తమ మీదనే లేనిపోని అబండాలు వేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనలు తిరిగి పునరావృతమైతే అట్టి వ్యక్తులపై లీగల్గా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారు తీవ్రంగా హెచ్చరించారు. రీసెంట్లీ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మనకు 50 సంవత్సరాల తర్వాత ప్రతి కార్మికునికి పెన్షన్ వచ్చే విధంగా, వృద్ధాప్య పెన్షన్ వచ్చే విధంగా సహకరించాలని, నిరుపేదైన విశ్వకర్మలకు ఇల్లు కావాలని డిమాండ్ పత్రం కూడా అందించడం జరిగింది. రీసెంట్లీగా మన కుల జనాభా లెక్కలు జరిగినప్పుడు మన విశ్వకర్మలంతా ఒక్కటే అని చెప్పేసి మన విశ్వకర్మలు, విశ్వబ్రాహ్మణులు అనే పదం వచ్చే విధంగా ఆ యొక్క వాళ్ళు వాళ్ళ యొక్క లెక్కలు అడిగినప్పుడు చెప్పాలని చెప్పిన సంఘం మాదే అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. జై విశ్వకర్మ. ఈ అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్రంలో నేను గౌరవ అధ్యక్షురాలుగా పనిచేస్తున్నాను. నా పేరు పట్నాల సావిత్రి. ముఖ్యంగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ అనే పేరుతో మరి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి అధ్యక్షులుగా వేరే వాళ్ళు ఉన్నారని చెప్పేసి చాలా విర్రవీగుతూ అన్ని సంఘాలలో చాలా ప్రచారం చేస్తున్నారు. అలాంటి నకిలీ సంఘాలు ఎవ్వరూ కూడా నమ్మడానికి వీల్లేదు. ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఒకటే సంఘం అండి. దానికి అధ్యక్షులుగా ఉన్నది కౌలే జగన్నాథం గారు. గత 4 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఎంతో కృషి చేస్తున్నారు. విశ్వబ్రాహ్మణుల అభివృద్ధి కోసం, విశ్వబ్రాహ్మణుల శ్రేయస్సు కోసం, జాతికి ఎన్నో కార్యక్రమాలను మనము ఎన్నో మంచి విషయాలను కూడా తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా సంఘంలో అందరూ కూడా ఐకమత్యంగా నిలబడాలి అని, పంచదాయలం అందరం కూడా ఒక్కటేనని, ఒకే స్థాయిలో, ఒకే బాటలో, ఒకే మాటగా నిలబడి ఈ అఖిల భారతీయ విశ్వకర్మ మహాసభలో ఒక మంచి కమిటీలను ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లాల వారీగా, మండల వారీగా మరియు అన్ని కమిటీలలోని అధ్యక్షులను నియమించి మరి వర్కింగ్ ప్రెసిడెంట్లను మరి కార్యవర్గ సభ్యులను కూడా బలోపేతం చేసి భారీ స్థాయిలో అఖిల భారతీయ విశ్వకర్మను ముందుకు తీసుకెళ్తున్నారు కౌలే జగన్నాథం గారు. తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కుల బంధువులందరికీ నా యొక్క నమస్సుమాంజలి. ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటంటే, మన రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అఖిల భారత విశ్వకర్మ మహాసభ ఒకటి. దానికి మా అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కౌలే జగన్నాథం గారు, ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ఈ అఖిల భారత విశ్వకర్మ మహాసభ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. విశ్వకర్మల సమస్యలు ఏమొచ్చినా కూడా ముందుండి తక్షణమే స్పందించి వారికి ఎటువంటి సమస్యలు రాకుండా పోరాటంలో ముందున్నటువంటి సంస్థ మాది. అఖిల భారత విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కౌలే జగన్నాథం ఈరోజు తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో NNTV
జనరల్ ముందు మాట్లాడడం జరుగుతుంది. ఎన్ఎన్టీవీ ఛానల్ వారికి ధన్యవాదాలు. అలాగే తెలంగాణలో ఉన్నటువంటి మన విశ్వబ్రహ్మణులకు, సోదరిమణులకు, కవులకు, రచయితలకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన అఖిల భారత విశ్వకర్మ మహాసభ జాతీయ కార్యవర్గము మన రిజిస్ట్రేషన్ నంబర్ SO009384 ఆఫ్ 1968-69 వెస్ట్ బెంగాల్ కలకత్తాలో రిజిస్ట్రేషన్ చేయబడింది. దీనికి మరి 1968 నుంచి కూడా చెట్టిలాల్ శర్మ గారు జాతీయ అధ్యక్షునిగా కొనసాగినారు. మరి ఆయన ఒక 2 నెలల క్రితము ఆయన పదవించినారు. మరి ఆయన చెట్టిలాల్ శర్మ గారు ఉన్నప్పుడు నాకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా ఆయన నియమించిండు. మరి అలాగే మొన్న మధ్యప్రదేశ్లో భూపాల్ నందు మీటింగ్ జరిగినప్పుడు అక్కడ జాతీయ అధ్యక్షునిగా మరి రామ్ ప్యారీ శర్మను నియమించారు. మరి వారి కార్యవర్గము నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పైలేష్ కుమార్ సిద్ధపుర, నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ సురేంద్రదేవి, ప్రధాన కార్యదర్శి దినేష్ శర్మ, ఆర్గనైజ్ సెక్రటరీ మనోరంజన్ మహారాణా, నేషనల్ మహిళా ప్రెసిడెంట్ ఆర్ కృష్ణవేణి, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఎంఎం శర్మ, నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సూర్యనారాయణ, అలాగే నేషనల్ వైస్ ప్రెసిడెంట్ రమాకాంత్ శర్మ, నేషనల్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ వై రాజశేఖర్, నేషనల్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ మనోజ్ శర్మ, నేషనల్ కోశాధికారి రామ్ సింగ్ కార్యవర్గంలో ఉన్నారు. వీరందరూ కూడా భూపాల్ లోపల మీటింగ్లో అనౌన్స్ చేసుకున్నారు. ఎందుకంటే ఈ అఖిల భారత విశ్వకర్మ మహాసభ అంటే మళ్ళా జాతీయ స్థాయి లోపల అధ్యక్షుడిగా చెట్టిలాల్ శర్మ గారే ఉన్నారు. అందువలన మన తెలంగాణ లోపల చాలా కొన్ని ఈ సంఘం పేరు మీద చెప్పుకుంటున్నారు. అందువలన దీనిపైన ఎవరికి కూడా సంశయం ఉండకూడదని, ఈ నకిలీ సంఘాలను అమ్మకూడదని కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే అఖిల భారత విశ్వకర్మ మహాసభ 29 రాష్ట్రాలలో ఉన్నది. ఇది ఒరిజినల్ సంఘము. అందువలన నేను తెలంగాణలో ఉన్నటువంటి మన విశ్వబ్రహ్మణులకు కోరేది ఒకటే, దీనికి తెలంగాణకు అధ్యక్షునిగా నేనే కొనసాగుతున్నాను. నా రాష్ట్ర కార్యవర్గం ఉన్నది. ప్రతి జిల్లాలో కానీ ప్రతి మండలాల్లో కానీ నా కమిటీలు ఉన్నాయి. అందువలన దయచేసి వేరే సంఘము నమ్మకూడదని కూడా నేను ఈ సభాముఖంగా తెలియజేస్తూ జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ.